కష్టాలు పోవాలంటే ఏం చేయాలి? సినిమాలల్లా కష్టాలు వస్తే దేవునికి తపస్సు చేస్తారు. దేవుడు నిజంగానే వస్తారా? ఎవరు? దేవుడు దేవుడు అన్నావు కదా, వచ్చాను. నువ్వు దేవుడువే? ఇంత ఫ్రీగా ఉన్నావా? అరే జబర్దస్త్ వాళ్ళు ఫోన్ చేస్తే మేమే బిజుకున్నామని చెప్తాం, పిలవంగానే వచ్చినావు నువ్వు. నేను నీకు 3 వరాలు ఇస్తా, కోరుకో. పవర్ కి పవర్, డబ్బుకు డబ్బు, హోదాకి హోదా, ఎమ్మెల్యే ఏం చెయ్యి. ఆ తర్వాత మంత్రి, సీఎం జీవితాన్ని చాలు, నాకు ఏమవుతుంది. ఎమ్మెల్యే ఆవాహయామి, తదాస్తు. గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ సార్, ఈ గెలుపుని ప్రజలు ఎలా చూడబోతున్నారు సార్? ఇట్లా చెత్తంత మొగోని పట్టుకొని స్టేజ్ మీద ఏది పడుతుంది మాట్లాడుతూ ఏంటి? అదే మొక్కంత మొగోని పట్టుకొని ఏంటి? పిట్టంత మొగోని పట్టుకొని ఏంటి? పిట్టంత కూడా లేనా? ఇన్స్టాగ్రామ్ లో నేను కూడా సబ్స్క్రిప్షన్ పెట్టుకొని లక్షలు సంపాదిద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు? ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్ట్ ఎప్పుడు వచ్చారు అన్నయ్య గారు? ఏం కావాలి అన్నయ్య గారు? ఏం లేదమ్మా, 1 లక్ష కావాలంతే. ఆ 1 లక్ష పక్కన పెట్టండి, ఏం తింటారు? పక్కన పెట్టి 1 లక్ష కావాలి. బాగా నట కుమారి, అబ్బా కుమారి 21F 20 years బ్యాక్. సుబ్బలక్ష్మి ఆయన లేడు, రామలక్ష్మి తగ్గేకెత్తున్నాడంట. నాకు ఎప్పుడో తెలుసు. ఇది మీటింగా? మా మీటింగ్ లో ఏముంటాయి? ఫస్ట్ సారి మీరు దొంగతనం ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేశారు? 2013లో ఫస్ట్ టైం దొంగతనం చేశాను. ఆ తర్వాత నా దొంగతనం చూసి చాలా మంది దొంగ నా కొడుకులు నా దగ్గర శిష్యులుగా జాయిన్ అయ్యి ఓయ్ ఎన్ని స్కిట్లు దబ్బేశారు. వాళ్ళందరిలా మేము కాదండి, మేము చాలా మంచి శ్రీకాకుళం నుండి వచ్చాము. నా దగ్గర మొదట జాయిన్ అయిందే శ్రీకాకుళం దొంగరా. ఏమేంది అలాగ ఏడుస్తున్నావు? మొగుడే పోయాడా? మొగుడు పోతే ఎందుకు ఎడుతాను? పరువు పోయింది కాబట్టి ఎడుతున్నావు. వెళ్ళి టీ పట్రా. ఫ్రిడ్జ్ లేదు. కొన్ని కాఫీ పట్రా. ఫ్రిడ్జ్ లేదు. అన్నిటికీ ఫ్రిడ్జ్ అంటే పెట్టే ఫ్రిడ్జే కావాలి నీకు? వదిలే. ఎక్కడికి? ఇంట్లో ఫ్రిడ్జే కదా, బయటికి వెళ్తున్నా. ఏమైందే? ఇంట్లో పెళ్ళి ఉంది, దానికి కొన్ని ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఇష్టాలు ఉన్నాయి, అని ఏమైనా ఉందా అసలు మీకు? నీ ఆశలకి కోరికలు అద్దు లేకుండా పోతున్నాడు లోపల. ముందే టీ తీసిరా. ఇంట్లో ఏసీ లేదు సార్, టిఫిన్ తీసిరా. ఏసీ లేదు. నేను వెళ్తున్నా. ఎక్కడికి? బార్ అండ్ రెస్టారెంట్. ఎందుకు? అక్కడ ఏసీ ఉంది. ఏంట్రా 3 గ్లాసులు వేస్తున్నావు? రోజు మీ బాధలు పంచుకుంటున్నాను, ఈ రోజు మందు పంచుకుందామని. సరే కానీ కొంచెం స్లోగా పంచుకోరా. ఏం చేస్తున్నారు? ఏంట్రా ఇది? అంటే మీరు ఇంట్లో లేరని చెప్పేసి. నువ్వు మగుడువేనా? అసలు మగ జన్మ ఎత్తావా? ఆడు చూడు ఎంత అందమైందని తెచ్చుకున్నాడు. నువ్వేంట్రా ఎదవా? జబర్దస్త్ హౌస్ఫుల్ సండేస్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో.